అరంగేయడానికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. సో జెడ్పీటీసీ నుంచి తన ప్రస్థానం మొదలై ఈరోజు సీఎంగా ఉన్నారు. దాని మీద కాంగ్రెస్ నేతలు మనతో మాట్లాడడానికి ఉన్నారు. మేడం చెప్పండి, జెడ్పీటీసీగా ప్రారంభమై ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ పార్టీ నుంచి. సో మీరు ఎలా భావిస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. ముందుగా రేవంత్ అన్నకి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే యువత ఆదర్శంగా తీసుకోవాలి. ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు అంచెలంచెలుగా చట్టసభలో ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇవాళ చాలా ఈరోజు ఈ స్థాయికి వచ్చినారంటే తన కమిట్మెంట్. రాజకీయాలలో కమిట్మెంట్ అవసరము, రాజకీయాలలో ధైర్యం కూడా ఉండాలి. ఎవరో ఏదో అన్నారని చెప్పి వెనకకెళ్తే మనం అనుకున్న గోల్ రీచ్ కాలేము. యువత, మహిళలు అందరూ కూడా రాజకీయంగా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ యువ నాయకుడు అంటే ఇప్పటివరకు కూడా ఇంకా కూడా ప్రజలలో ఆయన ఒక స్పిరిట్తో ముందుకెళ్తున్నారంటే చాలా ఆయనను ఆదర్శంగా తీసుకొని వెళ్తాం. రాజకీయాలంటే ఇలా రేవంత్ అన్నను చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే సౌమ్యుడు ఎలాంటి వాళ్ళకి అలా మాట్లాడుకుంటూ యువతకి ఇన్స్పిరేషన్గా వెళ్తున్నారు. చూడండి, రేవంత్ రెడ్డి గారు అనగానే, రేవంత్ అన్న అనగానే ఒక ఒక అంటే యువతకి ఎట్లా అంటే అసలు వైబ్రేషన్స్ కాదు, ఇట్లా విజిల్ వస్తుంటాయి అనమాట. అట్లుండాలి. ఏది మాట్లాడినా కూడా ప్రతిపక్షాలకి ధీటుగా, ఆయన ప్రతిపక్షంలో ఉన్న పాలక పక్షంలో ఉన్న ఒకే రకంగా ఉంటాడు. తన నైజం ఏంటంటే కష్టపడి పైకి వచ్చిండు. ఇవాళ తండ్రి పేరు చెప్పుకోను, అమ్మ పేరు చెప్పుకోను, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని రాలేదు. ఇవాళ తనను అంటే ఇండిపెండెంట్గా అంటే ఒక ఎమ్మెల్సీ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చినాడంటే అది అంత మామూలు విషయం కాదు. ఇవాళ అప్రిషియేట్ చేయాలి ప్రతి పార్టీ వాళ్ళు కూడా. ఎందుకంటే ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ చేసే కార్యక్రమాలు కానీ ఏదన్నా అనుకున్నాడంటే డెఫినెట్గా అది చేసి తీరుతాడు. ఎందుకంటే చేసేదే చెప్పిందే చేస్తాడు. ఇప్పుడు అందరిలాగా అబద్ధాలు ఆడి ఇది కాదు. అంటే ఒక మొండి ధైర్యం అయితే ఉంటుంది మనం చేయాలి అని. ఫస్ట్ ఈరోజు సీఎం కాగానే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలని చెప్పి, యువతకు ఆదర్శంగా ఉండాలని చెప్పి యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఈ మహిళలే కీలకము అని చెప్పేసి ఇవాళ ప్రతి స్కీమ్ను కూడా ఇందిరమ్మ ఇల్లు నుంచి మొదలు పెడితే మహిళల పేరు మీదనే ఇస్తున్నారంటే మహిళకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడో, మహిళలను ఎంత ఆదర్శంగా తీసుకున్నాడని మనం అందరం కూడా ఆలోచించాలి. ఎందుకు అనంటే ఒక కుటుంబంలో మహిళనే కీలకం కాబట్టి మహిళలకి ఇలా ఉచిత బస్సే కానివ్వండి, ఒక ఉచిత బస్సు వల్ల ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడుతుండొచ్చు కానీ ఒక ఉచిత బస్సు వల్ల ఒక సామాన్యమైన మహిళకి 3,000 నుంచి 4,000, 5,000 రూపాయల వరకు సేవ్ అవుతున్నాయి. ఎక్కడో జాబ్ చేసుకుంటే ఇక్కడ వచ్చినారనుకో, ఊర్లలో ఎక్కడి నుంచో ఇక్కడికి పోవాలనుకున్న హైదరాబాద్కి వచ్చినాయి 3-4 వేలు సేవ్ అవుతున్నాయి. దాన్ని మంచిగా యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, చూసే విధానం బట్టి ఉంటుంది. ఇవాళ ఒక్కొక్కటి చెప్పుకుంటే వాడు ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇవాళ మహిళలు కానీ ఎవరు కానీ కొత్తగా రాజకీయాలు వచ్చినప్పుడు కూడా ఏదైనా ఒక కష్టం వచ్చింది ఆయనను ఎంత తొక్కాలని చూసిండ్రో అంత ఆయన ఎదుక్కుంటూ వచ్చిండు. ఎంత ఆయనను జైల్లో వేసినా కూడా ఆయన అదరలేదు, బెదరలేదు. ఎందుకంటే ఒక విజన్తో వచ్చారు, ఒక కమిట్మెంట్. ఒక వ్యక్తికి ఏదైనా సవాలు ఎదురైనప్పుడు వెనకకు తిరిగే మనస్తత్వం రేవంత్ అన్నది కాదు. ఒక పాలమూరు బిడ్డగా, ఒక ముద్దు బిడ్డగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ యావత్ ప్రపంచంలో రేవంత్ రెడ్డి గారు అంటే తనకంటూ ఒక ముద్రను వేసుకున్నారు. నిజంగా రేవంత్ అన్నకి నిజంగా కూడా ఆయన చెప్పాలి. ఎందుకంటే ఆయన కమిట్మెంట్, అసలు ధైర్యం ఎట్లుంటుంది అంటే ఆ ధైర్యం అనేది అది అందరికీ ఉండదు. గాడ్ ఈజ్ గ్రేట్. గాడ్ ఇచ్చిన ఆయనకు ఒక అది ఇవాళ వాళ్ళ అమ్మ నాన్న నేర్పించిన నాగరికతనే కాదు, ఒక సాంప్రదాయమే కానీ ఎవరిని ఎక్కడ గౌరవించాలి, ఎవరిని ఎక్కడ ఏదు అనేది అది ఏదన్నా ఉంటే ఆయన మాటలోనే ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. అది ప్రతిపక్షాలకి నిద్ర పట్టదు అనమాట. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే అంతే కదా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరుకు నాకు సేట్ అంటారు చూడు, ఆ టైప్లో ఉన్నదే మాట్లాడతారు, లేనిది ఎప్పుడు మాట్లాడరు. ఇంకా కూడా ఆయనను ఏదో తొక్కాలని చూస్తున్నారు కానీ అంత సినిమా లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానము ఈ రోజుతో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. జెడ్పీటీసీ నుంచి తన ప్రస్థానం ప్రారంభమై ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి గాంధీ భవన్లో పనిచేస్తున్న చాలా కాలం నుంచి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి ఇక్కడ గాంధీ భవన్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వారి అభిప్రాయం కూడా, వారి యొక్క ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుందాం. వారు ఎలా ఫీల్ అవుతున్నారు, మరి ఒకప్పుడు పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండడం పట్ల వాళ్ళు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారో మనం ఒకసారి వాళ్ళని కనుక్కుందాం. చెప్పండి, మీరు ఎలా భావిస్తున్నారు? చాలా బాగా భావిస్తున్నాము. జెడ్పీటీసీ నుంచి మా సారు సీఎం అయ్యారు. చాలా మాకు చాలా సంతోషం పడుతున్నాము.
మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఎన్నేళ్ళ నుంచి పని చేస్తారు? నేను 10 ఇయర్స్ నుంచి పనిచేస్తా గాంధీ భవన్లో అటెండర్. నేను నా పేరు కైలాష్. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా రోజులు పనిచేశాడు, ముఖ్యమంత్రి కాకముందు. ఎట్లా ఉండేది, మీరేమనుకుంటున్నారు? చాలా బాగుండే సార్, అట్లా ఏం లేకుండా బాగానే ఉండే. అందరూ బాగున్నారు, అందరూ బాగుండప్పుడు ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నాం సార్. ముఖ్యమంత్రి అయిందని చాలా సంతోషం. శుభాకాంక్షలు 20 సంవత్సరాలు అయినందుకు ఆ, మాట్లాడుతున్నాం. శుభాకాంక్షలు సార్. అమ్మా మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తారు, మీ పేరు ఏం పేరు, ఎన్ని రోజుల నుంచి గాంధీ భవన్లో పనిచేస్తున్నారు? 2014లో వచ్చినాం సార్. 2014 వచ్చినాం, బచ్చి సత్యనారాయణ ప్లేట్లో వచ్చినాం మేము. అప్పటి నుంచి చేస్తాం. సత్యనారాయణ నుంచి చాలా మంది పీసీసీలు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి మీద మీ అభిప్రాయం ఏంది? మంచి అభిప్రాయం, అందరు కూడా మంచి అభిప్రాయమే. మీ పిసిసి సార్ కూడా మంచి అభిప్రాయం. రేవంత్ రెడ్డి ఇప్పుడు పీసీసీగా ఉన్నప్పుడు ఎలా చూసుకునేది మీ స్టాఫ్? బాగానే చూసుకున్నాం సార్, బాగానే చూసుకున్నాం. అప్పుడు బాగానే చూసుకుని, ఇప్పుడు బాగానే అవును సార్. కంగ్రాచులేషన్స్ సార్ సార్కి. అమ్మా మీరు చెప్పండి, आप बोलिए, आप कितना साल से काम कर रहे हैं गांधी भवन में, आपका नाम क्या, बोलिए क्या बोलते हैं? 20 साल हो गए। हलीमा है सर। सर आपको बहुत बहुत मुबारक। आपको अब 20 साल हो गए आप पार्टी में आके, आपको बहुत बहुत मुबारक है सर। आप हम आपको घरों का भी करें, आप बहुत बहुत शुक्रिया, आपको बहुत बहुत थैंक यू। कितने साल से काम कर रहे हैं? अब 20 साल। 20 साल से काम कर रहे हैं। రైట్, ఇది మొత్తం మీద కాంగ్రెస్ అంటే గాంధీ భవన్లో పనిచేసే వర్కర్స్ కూడా, అందులో పనిచేసే వాళ్ళు కూడా సీఎం రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకునేది, అతను ఇప్పుడు ఇవాళ సీఎంగా ఉండడం అనేది, రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా అధినేతగా ఉండడం అనేది నిజంగా మాకు సంతోషకరం. చాలామంది పీసీసీలు చూసాము, చాలామంది సీఎంలు చూసాం. ముఖ్యంగా పీసీసీలు ఒక్కొక్కరు ఇక్కడ 20 ఏళ్ళ నుంచి, 15 ఏళ్ళ నుంచి, 12 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. 3 తరాల వాళ్ళు కూడా ఇక్కడ గాంధీ భవన్లో వర్కర్స్గా పనిచేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి కావడం, 20 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంపై వారందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ సూర్యతో రాజ్ కుమార్, 9+ న్యూస్, గాంధీ భవన్, హైదరాబాద్.